హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ మనం డెల్టా.ఎక్స్చేంజ్లో క్రిప్టో ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేద్దామో చూసుకుందాం. అండ్ ఇవాళ మీకు ఒక స్ట్రాటజీ కూడా షేర్ చేస్తాను, షార్ట్ ట్రయాంగిల్. అండ్ చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాంతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఫస్ట్ మీరు క్రిప్టో ఆప్షన్ ట్రేడింగ్ తెలుగు బిగినర్ వీడియో చూడండి, దాని తర్వాత డిపాజిట్ ఎలా చేయాలనో ఆ వీడియో చూడండి. రెండు కూడా ఐబాక్స్లో ఉన్నాయి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి అండ్ ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. అండ్ ఎక్కడి నుంచి అయినా కూడా మీరు చూడొచ్చు. సో చూసిన తర్వాత మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. దాని తర్వాత ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలనో ఈ వీడియోలో చూడండి. అండ్ అదేవిధంగా ఫస్ట్ మనము ఇవాళ ఇథేరియం పైన ఆప్షన్ సెల్లింగ్ చేద్దాము. సో బిట్ కాయిన్ కాకుండా ఇథేరియంని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇథేరియం కొద్దిగా వాలిటిలిటీ అనేది తక్కువగా ఉంటుంది, సో ఈజీగా మనం ప్రాఫిట్ అనేది ఇక్కడ నుంచి తీయొచ్చు అని చెప్పి నేను ఇథేరియంని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఇథేరియంని అనాలిసిస్ చేసుకుందాం. సో అనాలిసిస్ చేయడానికి నేను ట్రేడింగ్ వ్యూలో చార్ట్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తే ఇది డైలీ టైం ఫ్రేమ్ చార్ట్. అండ్ రీసెంట్గా ఇక్కడ నేను డ్రా చేసుకున్నాను, లైన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ రీసెంట్గా చూడండి, ఇక్కడ పోలెండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చింది అండ్ దాని తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది మార్కెట్. అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, అది వచ్చేసి 3200లో ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఈ డౌన్ సైడ్ మళ్ళీ 2800లో కూడా ఒక సపోర్ట్ ఉంది ఈ లెవెల్లో. అండ్ దానికన్నా కిందికి వచ్చేస్తే ఇది నేను వీక్లీ టైం ఫ్రేమ్లో అండ్ అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్లో లెవెల్స్ చూసి డ్రా చేసిన లెవెల్స్ ఉన్నాయి. అండ్ అప్ సైడ్ 3500 అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది, డౌన్ సైడ్ 2500 అనేది సపోర్ట్ ఉంది. సో అప్ సైడ్ 3500ని మనం సెల్ చేద్దాం కాల్ని, అండ్ డౌన్ సైడ్ 2500ని పుట్ని సెల్ చేద్దాం. ఈ రేంజ్ మధ్యలో మార్కెట్ మే మంత్లో, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ అయిపోతుంది. సో నేను వేసే స్ట్రాటజీ వచ్చేసి మే ఎక్స్పైరీ చేస్తున్నాను. సో మే ఎక్స్పైరీలో అంటే ఓవరాల్ మంత్ మేలో ఈ ప్రైస్ అనేది ఈ మధ్యలో కన్సాలిడేషన్ అయ్యింది అనుకోండి, సో మనం అనేది ప్రాఫిటబుల్గా ఉంటాము. సో మనం ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రీమియం ఏదైతే కలెక్ట్ చేసుకుంటున్నామో అది డికే అయిపోతే మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది కాబట్టి, సో ప్రీమియం అనేది కన్సాలిడేషన్ అయ్యి ఈ రేంజ్లోనే ఎక్స్పైరీ క్లోజ్ అయిపోయింది అనుకోండి, మనం అనేది ప్రాఫిటబుల్గా ఉంటాం. సో 3500 కాల్ని మనం సెల్ చేద్దాం అండ్ అదేవిధంగా 2500 పుట్ని మనం సెల్ చేద్దాం యాజ్ పర్ ఇథేరియం అనాలిసిస్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం డెల్టా ఎక్స్చేంజ్ మీద వెళ్దాం. సో ఇది మనకి Delta.Exchange వెబ్సైట్. ఫస్ట్ మీరు సైన్ అప్ చేసుకోండి, లాగిన్ చేయండి, డిపాజిట్ చేయండి, దాని తర్వాత ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయండి. అదేవిధంగా మన లింక్ యూస్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. బ్రోకరేజెస్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇథేరియంని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇథేరియంలో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మనకి డేట్ ఉంది, ఎక్స్పైరీ డేట్స్. అండ్ ఇక్కడ 23rd ఏప్రిల్ అంటే ఇవాళ ఎక్స్పైరీ కూడా ఉంది, 24th ఎక్స్పైరీ కూడా ఉంటాయి. అంటే ఈ దీంట్లో ఏంటంటే డైలీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. సో నేను ఫార్ ద మంత్ మేలో ఇది ఎక్స్పైరీ చేస్తున్నాను, అంటే 27th మే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంత దూరంలో వేస్తున్నాను అంటే, సో ప్రీమియమ్స్ అనేది ఇథేరియంలో చాలా దూరం పోతేనే ఎక్కువగా ప్రీమియమ్స్ ఉంటాయి. అండ్ వెరీ క్లోజ్లో వేస్తే మాత్రం మనకి ఏదైతే దగ్గర స్ట్రైక్స్లో ఎక్కువగా ఉంటాయి, దూరం స్ట్రైక్స్లో చాలా తక్కువ ప్రీమియమ్స్గా ఉంటాయి కాబట్టి. సో ఓవరాల్గా ఆప్షన్ సెల్లింగ్ అనేది ప్రీమియం ఎక్కువగా కలెక్ట్ చేయడమే మనకి మెయిన్ ఉద్దేశం. సో నేను ప్రీమియమ్స్ ఎక్కువ కలెక్ట్ చేయడానికి 27th మే సెలెక్ట్ చేసుకున్నాను. సో 27th మే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇండెక్స్ ప్రైస్ వచ్చేసి కరెంట్ స్పాట్ ప్రైస్ వచ్చేసి మనకి 2953లో ట్రేడ్ అవుతుంది. సో మనం ఏమనుకున్నామంటే డౌన్ సైడ్ సపోర్ట్ పుట్ని 2500ని సెలెక్ట్ చేసుకుందాము అనుకున్నాం. సో 2500 పుట్ వచ్చేసి మనకి $58.6లో ట్రేడ్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వచ్చేసి $60. అండ్ అదేవిధంగా మనం కాల్ చూసుకుందాం, కాల్ వచ్చేసి మనకి 3500 కాల్, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వచ్చేసి ఇది కూడా మనకి 58.4, అంటే ఆల్మోస్ట్ బోత్ ఆర్ సేమ్ ట్రేడ్ అవుతున్నాయి, 60 రేంజ్లో మనకి ట్రేడ్ అవుతున్నాయి. సో దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత పడుతుందో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను 3500
ని సెలెక్ట్ చేసుకుంటాను స్ట్రైక్ని. సో 3500 స్ట్రైక్ వచ్చేసి ఇప్పుడు మనకి 57.60లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఐసోలేటెడ్ అనేది ఉంది. ఐసోలేటెడ్ అంటే మనకి ఇక్కడ మార్జిన్స్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి సో సెల్ షార్ట్ అని పెట్టుకుందాం. సో ఇక్కడ మనకి సెల్ షార్ట్ అని పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఐసోలేటెడ్ దగ్గర మార్జిన్స్ వచ్చేసినాయి. ఇక్కడ 1x ఉంది, 3x ఉంది, 5x ఉంది, 10x ఉంది అండ్ 100x వరకు మార్జిన్స్ ఇస్తున్నారు. బట్ మనం ఈ స్ట్రాటజీ అంటే ఈ ట్రేడ్లో నేను 10x మార్జిన్ యూస్ చేస్తాను అండ్ కన్ఫర్మ్ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లిమిట్ ప్రైస్ ఉంది. సో లిమిట్ ప్రైస్ ఏది ఇస్తారు, ఇక్కడ మనకి ఏదైతే 3500 స్ట్రైక్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వచ్చిందో 57.60లో ట్రేడ్ అవుతుంది. సో నేను ఇక్కడ 57.60ని పెట్టుకున్నాను. సో యూఎస్డిటీ అంటే లిమిట్ ప్రైస్ పెట్టుకున్న తర్వాత క్వాంటిటీ మనకి ఎంత క్వాంటిటీ కావాలి. ఎగ్జాంపుల్గా మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఒక లాట్ సైజ్ వచ్చేసి నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 25 కదా. ఇక్కడ అలాంటి క్వాంటిటీస్ అనేది ఏం లేదు. మినిమం వాల్యూ అనేది 0.01 అని ఉంది. అండ్ ఫీజెస్ ఇక్కడ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నది చూడండి, కాంట్రాక్ట్ సైజ్ మినిమం వచ్చేసి 0.01 ఇథేరియం. సో ఇక్కడ 100 క్వాంటిటీ పెడితే 1 ఇథేరియం అవుతుంది. సో ఇక్కడ మనం 100 క్వాంటిటీ ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ నాకు 10x మార్జిన్ యూస్ చేస్తే $300 పడుతుంది. సో ఒక్క సైడ్ మనం సెల్ చేయాలనుకోండి $300 అంటే ఆల్మోస్ట్ ఆల్ 22,000 మనకి వన్ సైడ్ అంటే పుట్ని మనం ఒక సైడ్ సెల్ చేయాలనుకోండి 100 క్వాంటిటీ మనకి 22,000 పడుతుంది. నెక్స్ట్ మనము కాల్ని సెల్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అక్కడ 100 క్వాంటిటీ అంటే మనకి $300 పడుతుంది. సో నేను అనుకుంటుంది ఏంటంటే నా దగ్గర ఉన్న వ్యాలెట్లో $1,000 ఉన్నాయి. సో నేను కంప్లీట్గా $600ని నేను రిస్క్ చేయదలుచుకున్నాను. సో నేను తక్కువ రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే బోత్ సైడ్స్ అంటే నేను కాల్ సెల్ చేసినా పుట్ సెల్ చేసినా నాకు $300 మధ్యలోనే అయిపోవాలి. అంటే ఓవరాల్గా నాకు $300లో ట్రేడ్ అనేది అయిపోవాలి. ట్రేడ్ అనేది నేను ఓన్లీ $300 రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, మెయిన్గా క్వాంటిటీని తక్కువ చేసుకుందాం. సో ఎంత క్వాంటిటీ పెట్టుకుందాం, 50 క్వాంటిటీ పెట్టుకుందాం. సో 50 క్వాంటిటీ పెట్టుకుంటే మనకి ఇక్కడ ప్రైస్ అనేది తక్కువ అయిపోయింది చూడండి, $147 మనకి పడుతుంది వన్ సైడ్ మనం సెల్ చేయాలంటే 50 క్వాంటిటీని. సో మనం రిసీవ్ చేసుకుంటున్న ప్రీమియం ఎంత అని మీకు డౌట్ ఉండొచ్చు. $60 మనం రిసీవ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారా? సో $60 రిసీవ్ చేసుకోవట్లేదు మనం. అండ్ అదే ట్రికీ పార్ట్ అనమాట. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఫీజ్ క్యాల్కులేటర్ అని ఉంది. సో ఈ డెల్టా ఎక్స్ ఏదైతే లింక్ ఉందో ఫీజ్ క్యాల్కులేటర్, ఇది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. ఇక్కడ నుంచి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు అండ్ కన్ఫ్యూజన్ అవ్వకుండా. అండ్ ఇక్కడ చూడండి, మీరు ప్రీమియం వచ్చేసి మనకి $60 ఉండే 3,500 కాల్ని. అండ్ ఇక్కడ చూపిస్తాను 3,500 కాల్ వచ్చేసి ఆల్మోస్ట్ $60 అనుకోండి. అండ్ ఇక్కడ $60 ప్రీమియం నేను పెట్టుకున్నాను. అండ్ క్వాంటిటీ వచ్చేసి ఫస్ట్ మనం 100 క్వాంటిటీ అనుకున్నాం కదా. సో 100 క్వాంటిటీని యాడ్ చేస్తే ఇక్కడ మనకి 100 క్వాంటిటీ, సో ఏదో మిస్టేక్ అయింది. సో ఇక్కడ రిమూవ్ చేసుకొని మళ్ళీ బిట్ కాయిన్ పెట్టుకున్నాం. సారీ, ఇక్కడ మనం ఇథేరియంని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఇథేరియంని సెలెక్ట్ చేసుకోండి, బిట్ కాయిన్ కాకుండా. అండ్ ఇక్కడ ప్రీమియం అనేది $60 అని మనం చూసాం కదా. సో $60 చూసుకొని అండ్ అదేవిధంగా ఇక్కడ మనం క్వాంటిటీ 100 పెట్టుకున్నాం. సో 100 క్వాంటిటీ పెట్టుకుంటే ఇక్కడ నెట్ రిసీవ్డ్ ప్రీమియం ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం, $60 రిసీవ్ చేసుకుంటున్నాం. సో 100 క్వాంటిటీకి 1 ఇథేరియంకి $60 వస్తుంది. సో అదే నేను తక్కువ చేశాను కాబట్టి ఇక్కడ మనకి $60 ప్రీమియము, క్వాంటిటీ వచ్చేసి 50 తీసుకున్నాము. సో 50 కదా మనం తీసుకుంది. ఇక్కడ మనం 50 డిక్రీజ్ చేస్తాం, 100 నుంచి 50కి వచ్చాం కదా. సో 50నే ఇక్కడ నేను పెట్టుకున్నాను. సో ఇక్కడ 50 పెట్టుకుంటే ఇక్కడ మనకి $30 మాత్రమే వస్తున్నాయి. సో ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయండి మీరు, మనం $60 మనం 50 క్వాంటిటీ పెడితే 50 ఇంటూ $60 రాదండి. సో 100 క్వాంటిటీకి మనకి $60 చూపిస్తుంది. అంటే ఇక్కడ మనకి ప్రైజెస్ చూపించేది మొత్తం కూడా ఇక్కడ మనకి ప్రైజెస్ ఏదైతే స్ట్రైక్ ప్రైజెస్ పక్కకి ఏదైతే మనకి ప్రీమియం చూపిస్తుందో అది 1 ఇథేరియంకి చూపిస్తుంది. మనము ఇక్కడ కాంట్రాక్ట్ వచ్చేసి 0.001 అంటే మనం ఇక్కడ ఎంతైతే తక్కువ లాట్ సైజెస్ పెట్టుకుంటామో అంటే క్వాంటిటీ పెట్టుకుంటామో సో మనం అనేది $60 మనకి మైనస్ అయిపోతుంది. సో ఇక్కడ మనం 100 క్వాంటిటీ పెట్టుకుంటే మనకి ఫుల్గా $60 వస్తుంది. అండ్ ఇక్కడ మనం 50 క్వాంటిటీ పెట్టుకుంటున్నాం, హాఫ్ ది క్వాంటిటీ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి $30 మాత్రమే మనం రిసీవ్ చేసుకుంటున్నాం.
చేసుకున్నాం. సో ఇది మనకి దాంట్లో ఫీజు వచ్చేసి 10% ఫీజు అండి. Delta.Exchangeలో మనకి ఓవరాల్గా 10% ఫీజు పడుతుంది. ఎంత ఫీజు చార్జెస్ పడుతున్నాయని అందరికీ కన్ఫ్యూజన్ అవ్వకుండా మినిమం మీరు 10% పెట్టుకోండి. ఇక్కడ మనం $30కి మనకి $3 పడుతుంది. సో ఓవరాల్గా నెక్స్ట్ మనం ఇంకో సైడ్ కూడా మనం $60ని కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ప్రీమియంని. సో అది కూడా 50 క్వాంటిటీ పెట్టుకుంటాను. సో ఓవరాల్గా మనం ప్రీమియం ఎంత రిసీవ్ చేస్తున్నాం, $60 ప్రీమియం రిసీవ్ చేస్తున్నాము. సో $60 మనకి ప్రాఫిట్ అనమాట. డికే ఆప్షన్ సెల్లింగ్లో మనకు ఒకవేళ ప్రైస్ అనేది ఇదే రేంజ్ మధ్యలో కనుక ఎక్స్పైరీ క్లోజ్ అయింది అనుకోండి, మన ప్రాఫిట్ వచ్చేసి $60 వస్తుంది. దాంట్లో ఫీజు వచ్చేసి మనకి $6 అనేది ఫీజ్ కట్ అవుతుంది అనమాట. సో ఇది మన ప్రాఫిట్ $60. సో ఓవరాల్గా మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత పడుతుంది, ట్రేడ్ ఎంత ప్లేస్ చేస్తున్నాం, $300 మనకి ట్రేడ్కి పడుతుంది. దాంట్లో మన ప్రాఫిట్ వచ్చేసి $60. సో డికే అనేది మనకి జరుగుతుంది ఈ మధ్యలో ఉంటే మనకి. సో ఇక్కడ నేను లైవ్లో మీకు ట్రేడ్ ప్లేస్ చేసి కూడా చూపిస్తాను స్ట్రాంగిల్ది. సో ఫస్ట్ మనం 3500 కాల్ని మనం సెల్ చేసుకుందాం, లేకుంటే పుట్ని సెల్ చేసుకుందాం. ఫస్ట్ పుట్ ప్రైజెస్ కూడా చూసుకుందాం. ఇది మనకి పుట్స్, ఇది మనకి కాల్స్. 2500 వచ్చేసి మనకి లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఏముంది 59.50లో ట్రేడ్ అవుతుంది. సో నేను ఇక్కడ 59.50 పుట్ని ఫస్ట్ సెల్ చేసుకుందాం 59.50. అండ్ ఇక్కడ ఐసోలేటెడ్ 10x మార్జిన్ తీసుకున్నాను. అండ్ క్వాంటిటీ వచ్చేసి 50 క్వాంటిటీ తీసుకున్నాను. అండ్ మనకి ఇక్కడ నేను టేక్ ప్రాఫిట్ అండ్ స్టాప్ లాస్ ఏం పెట్టట్లేదు. అండ్ ఇక్కడ సెల్ వచ్చేసి మనకి 147.67 USDT పడుతుంది కదా. సో నేను ఇక్కడ సెల్ అని ప్లేస్ చేస్తాను. అండ్ ఇక్కడ కంప్లీట్లీ సెల్ 50 కాంట్రాక్ట్స్, ఇథేరియం 2500 స్ట్రైక్ 59.50 అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ ప్లేస్ ఆర్డర్ ప్లేస్ చేశాను. ఆర్డర్ సబ్మిట్ అయ్యింది. అండ్ మనకి ఇక్కడ ఆర్డర్ అనేది సబ్మిట్లో చూపిస్తుంది, ఇంకా ట్రిగర్ అవ్వలేదు. సో ఆర్డర్ ట్రిగర్ అవ్వలేదు ఇంకా. సో నెక్స్ట్ మనము ఇది కూడా పెట్టుకుందాము 3500 స్ట్రైక్ వచ్చేసి మనకి ఎంతలో ట్రేడ్ అవుతుంది, 57.10లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నేను 57.10 పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ 57.10 పెట్టాను. అండ్ ఇక్కడ మన క్వాంటిటీ సేమ్ క్వాంటిటీ ఇచ్చుకుందాం. అండ్ 10 క్వాంటిటీ ఇచ్చాను. అండ్ ఇక్కడ కూడా చూడండి 147.65 అవుతుంది. సో ఇది కూడా నేను ఆర్డర్ ప్లేస్ చేసేసాను. సో ఓకే, ఇక్కడ ప్రీమియం రిసీవ్డ్ అని చూపిస్తుంది 28 USDT రిసీవ్డ్. అండ్ ఇది మనకు ఒక ఆర్డర్ ఫిల్ అయింది 3500ది మనకి ఫిల్ అయిపోయింది ఆర్డర్. ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి 3500ది ఫిల్ అయింది. అండ్ ఓపెన్ ఆర్డర్స్లో పోతే ఇంకా మనకి 2500 ఏదైతే ఉందో అది మనకి ఇంకా ఫిల్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు దానికి కావాల్సి వస్తే. సో మార్కెట్ ప్రైస్కి మనం తీసుకుందాం ఒకవేళ చూసుకొని. అండ్ ఇది క్లోజ్ చేసేసాను. అండ్ మార్కెట్ ప్రైస్కి మనం అది సెల్ చేసుకుందాం ఒకవేళ మనకి ట్రిగర్ అవ్వకుంటే. అండ్ ఇక్కడ మళ్ళీ 2500 ఇక్కడ 59.50లో ట్రేడ్ అవుతుంది కదా. సో మనం 59.10 ఇచ్చాము అక్కడ. సో USDT ఇక్కడ నేను 59.50 పెట్టాను. అండ్ ఇక్కడ మనకి క్వాంటిటీ వచ్చేసి 50 సేమ్ అండ్ 147 అండ్ ప్లేస్ ఆర్డర్. సో ఇక్కడ 59.50 పెట్టాను మళ్ళా. సో చూద్దాం ఇక్కడ ట్రిగర్ అవుతుందో లేదో. అండ్ ఇక్కడ మనకి చూడండి రెండు కూడా ట్రిగర్ అయిపోయినాయి. ప్రైజెస్ అనేది 3500ని మనం సెల్ చేసాము. అండ్ అదేవిధంగా 2500ని సెల్ చేసాము. ఇక్కడ సెల్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ పొజిషన్స్కి వచ్చిన తర్వాత కూడా ఓపెన్ పొజిషన్స్ రెండు కూడా ఓపెన్లో ఉన్నాయి. అండ్ క్వాంటిటీ వచ్చేసి 50 క్వాంటిటీ 2500 స్ట్రైక్ అండ్ 3500 స్ట్రైక్ వచ్చేసి మనకి 50. సో 2500 అనేది మనం పుట్ని సెల్ చేసాం, 3500 అనేది కాల్ని సెల్ చేసాం. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇథేరియం పడ్డది చూడండి, ఇక్కడ 0.5 ఇథేరియం చూపిస్తుంది. సో 50% క్వాంటిటీ అంటే మనకి హాఫ్ ఇథేరియం, 100 క్వాంటిటీ తీసుకుంటే 1 ఇథేరియం సెల్ అయ్యేది మనకి. అండ్ ఎంట్రీ ప్రైస్ వచ్చేసి మనకి పుట్లో 58.40 వచ్చింది. అండ్ మనకి 3500 కాల్ వచ్చేసి మనకి 57.20 వచ్చేసింది. సో ఓవరాల్గా ఇవే ప్రైజెస్ మనం ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్లో పెట్టుకుందాం. సో ఎంత పడ్డదో ఎంత రిసీవ్ చేసుకున్నామో చూసుకుందాం మనం ఇక్కడ. సో 58.40 కదా. అండ్ 58.40 50 క్వాంటిటీ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి 57.20 కదా. సో 57.20 అండ్ క్వాంటిటీ వచ్చేసి 50.
సో ఇక్కడ మనకి 50. సో ఓవరాల్గా మనం ప్రీమియం రిసీవ్ చేసుకుంది 57.80 ప్రీమియం రిసీవ్ చేసుకున్నాము. మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఒకవేళ నాకు ప్రాఫిట్ 57.80 వస్తే సో నేను ఫీజ్ పే చేయాల్సింది డెల్టా ఎక్స్చేంజ్కి $5.78 అండి. సో ఇదంతా కూడా డాలర్స్లో మనకు చూపిస్తుంది, రూపీసెస్లో కాదు. సో ఒక లెక్క వచ్చేసి ఫీజు 2.92 అండ్ ఇంకో లెక్క వచ్చేసి 2.86. సో మన రేంజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇది రేంజ్, అప్ సైడ్ 3500 మన రేంజ్ అండ్ డౌన్ సైడ్ 2500 డౌన్ సైడ్ రేంజ్. దీన్ని షార్ట్ స్ట్రాంగిల్ అంటారు. అండ్ మార్కెట్లో ఒక కాల్ని ఒక పుట్ని మనం సెల్ చేస్తే అప్ సైడ్ డౌన్ సైడ్ దీన్ని షార్ట్ స్ట్రాంగిల్ అంటారు. అండ్ ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఇది అప్ సైడ్ ఒక 500 to 600 పాయింట్స్ ఉంటుంది అండ్ డౌన్లో ఒక 500 to 600 పాయింట్స్ రేంజ్ అనమాట. ఈ మధ్యలో రేంజ్లో కనుక మనకి మార్కెట్ మే ఎక్స్పైరీ అంటే మనం ఏదైతే ఎక్స్పైరీ తీసుకున్నామో 27th మే ఎక్స్పైరీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో 27th మే ఎక్స్పైరీ లోపు ఈ ప్రీమియం అనేది డికే అయిపోతుంది అనమాట ఈ రేంజ్లో కనుక ఉంటే. సో మనకి ప్రాఫిట్ ఉంటుంది. ఆల్రెడీ చూడండి ఓవరాల్గా 2500ది ప్రీమియం డికే చూపిస్తుంది అండ్ ప్రాఫిట్ వచ్చేసి $0.08 చూపిస్తుంది. అండ్ ఇక్కడ కొద్దిగా మనకి లాస్ చూపిస్తుంది ఎందుకంటే 57.20 మనం తీసుకున్న ఎంట్రీ ప్రైస్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 58.65లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది మనకి ఇక్కడ స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, టేక్ ప్రాఫిట్ ఎలా పెట్టుకోవాలనో అనేది కూడా చూపిస్తాను. అండ్ ఒకవేళ మీరు పొజిషన్ క్లోజ్ చేయాలంటే క్లోజ్ పొజిషన్స్ దగ్గర ఇక్కడ మనం క్లిక్ చేసి డైరెక్ట్గా క్లోజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ టీపీ అని ఉంది కదా, ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ప్లస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టేక్ ప్రాఫిట్ అని ఉంది కదా, ఇక్కడ మనం ట్రిగర్ ప్రైస్ని మనం మెన్షన్ చేసుకోవాలి టేక్ ప్రాఫిట్ది అండ్ స్టాప్ లాస్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ట్రైల్ స్టాప్ లాస్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చారు. అండ్ కంప్లీట్గా ఈ పొజిషన్ అనేది ఓపెన్గా ఉంది అండ్ మానిటర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ దీని ట్రేడ్ అప్డేట్ కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ అదేవిధంగా దీంట్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చిందో ఆ వీడియో కూడా ఫర్దర్గా కూడా చేస్తాను, మీకు అప్డేట్ ఇస్తాను. ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను లేదా ఒక సపరేట్ వీడియో చేసి కూడా ఈ షార్ట్ స్ట్రాంగిల్లో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది చూసుకుందాం. ఇది నా ఫస్ట్ షార్ట్ స్ట్రాంగిల్ క్రిప్టోలో అండ్ మీ ముందే వేసాను అండ్ ఇది నేను టెస్ట్ చేస్తున్నాను. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ స్ట్రాంగిల్ వేయాలి అనుకోండి మనకి 1,60,000 వరకు పడుతుంది ఒక్క మనకు లాట్కి. అండ్ ఇక్కడ మనకి ఎంత పడ్డదో మీకు ఎగ్జాంపుల్గా చూపించాను. $147 ఇక్కడ ఒక కాల్ని సెల్ చేసాము అండ్ $147 పుట్ని సెల్ చేసాము. ఆల్మోస్ట్ ఆల్ మన ట్రేడ్కి మనకి క్యాపిటల్ ఎంత పడ్డది $300 అనుకోండి. అండ్ $300 అంటే $1 వచ్చేసి 75 రూపీస్. అండ్ మనకి ఓవరాల్గా 22,500 మాత్రమే మనకి క్యాపిటల్ పడ్డది ఒక ట్రేడ్కి షార్ట్ స్ట్రాంగిల్ వేయాలంటే. ఇదే మనకి ఇండియన్ మార్కెట్లో నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో వేయాలనుకోండి 1,60,000 to 2 lakhs వరకు కూడా మనకి అప్రాక్స్ పడుతుంది. అండ్ ఇదే మనకి క్రిప్టో ఆప్షన్ సెల్లింగ్లో బెనిఫిట్. అండ్ ఇక్కడ లెవరేజ్ కూడా ఉంది కాబట్టి ఇది మనకి బెనిఫిట్. సో దట్ మీకు షేర్ చేస్తున్నాను అందుకే. అండ్ ఇక్కడ చూడండి మనకి 22,500కి మనకి ఆల్మోస్ట్ ఆల్ మన ప్రాఫిట్ ఎంత అని మనం అనుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్గా మనం $57 కలెక్ట్ చేసాం కదా. సో ఓవరాల్గా $40 మన ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. $40 into 75 అంటే మనకి 3,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసాము 22,500 మన ఇన్వెస్ట్మెంట్. సో 22,500కి మనము 10% డివైడెడ్ బై 100 వేసుకోండి. సో ఇక్కడ మనకి 10% అంటే 2250 వస్తుంది. సో మోర్ దెన్ 10% మనకి రిటర్న్స్ వస్తున్నాయి. ఓకే, ఇది మనకి చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఈజీగా మనం అర్న్ చేసుకోవచ్చు. అదే మనకి ఇండియన్ మార్కెట్స్లో ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకో చాలా ఎక్కువ క్యాపిటల్ కావాలి. సో మనకి క్రిప్టో ఆప్షన్ సెల్లింగ్ అనేది తక్కువ క్యాపిటల్తోనే అయిపోతుంది కాబట్టి సో ఇది మీకు షేర్ చేయాలనిపించి ఈ వీడియో చేశాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన లింక్ యూజ్ చేసి మీరు సైన్ అప్ అవ్వండి అండ్ మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది బ్రోకరేజ్ పైన 6 months వరకు. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.